హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో చాలామంది ఈపీఎఫ్ మెంబర్స్ పిఎఫ్ క్లెయిమ్ చెక్ చేస్తుంటే మనకు క్లెయిమ్ యొక్క స్టేటస్ చూపించట్లేదు కదా. సో అమౌంట్ మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలి, సెటిల్ అయిందా లేదా అనేసి అడుగుతున్నారు. సో దానికోసం మనం ఏ విధంగా చెక్ చేయాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కావాలి అంటే నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయవచ్చు. మనకు ఈపీఎఫ్ 3.0 అప్డేట్ అయిన తర్వాత చాలా సమస్యలు అయితే వస్తున్నాయి. కొందరిది మనం పిఎఫ్ కూడా అప్లై చేయలేకపోతున్నాము, ఏదో ఒక ఎర్రర్ అనేది వస్తుంది. ప్రస్తుతం మనకు ఈపీఎఫ్ క్లెయిమ్ స్టేటస్ అనేది ఓపెన్ కావట్లేదు. ఇలా ఉన్నప్పుడు మనము పిఎఫ్ కాంట్రిబ్యూషన్లో వెళ్ళి మనకు పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది చూసుకోవచ్చు. అలానే క్లెయిమ్ స్టేటస్ సెటిల్ అయిందా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ నేను రీసెంట్గా ఒక ఈపీఎఫ్ మెంబర్ది క్లెయిమ్ చేశాను. సో వారికి సంబంధించినటువంటి పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అయ్యి మీకు ఏ విధంగా కాంట్రిబ్యూషన్లో వెళ్ళి మనము పిఎఫ్ క్లెయిమ్ సెటిల్ అయిందా, ప్రాసెస్లో ఉందా అనేది మాత్రం మనకు చూపించట్లేదు. ఓకే, ఇక్కడ మనము యూఏఎన్ నంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి మనకు వీరికి అమౌంట్ అయితే సెటిల్ అయింది 74,000 ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇలా మనకు పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉంది ప్రజెంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో వీరికి 55,000 అమౌంట్ అయితే ఉంది. సో క్లెయిమ్ స్టేటస్ చూసేటప్పుడు ఈ విధంగా ఎర్రర్ వస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఎవరికి కూడా క్లెయిమ్ స్టేటస్ అనేది చూపించట్లేదు. ఈ విధంగా మనకు ఎర్రర్ అనేది కనిపిస్తుంది. టెంపరవరీ మనకు క్లెయిమ్ స్టేటస్ చూపించట్లేదు. కానీ ఇప్పుడు మనం కాంట్రిబ్యూషన్స్లో వెళ్ళి రీసెంట్ క్లెయిమ్ని ఇక్కడ మనము చూసుకోవచ్చు. వీరికి రీసెంట్గా నేను ఇక్కడ క్లెయిమ్ అనేది చేశాను. సో అమౌంట్ అనేది సెటిల్ అయింది. సో ఎలా చూడాలంటే మనము పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్లో చూసినట్లయితే లాస్ట్ కాంట్రిబ్యూషన్లో మనం చూసినట్లయితే క్లెయిమ్ అగైనెస్ట్ ఇక్కడ మనకు 46,2 అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనం చూసినట్లయితే వీరికి 59,100 రూపీస్ ఎంప్లాయీ షేర్లోను, ఎంప్లాయర్ షేర్లో 14,000 అనేది డెబిట్ అయింది. అంటే 59,100 తర్వాత ఇక్కడ 14,890 రూపీస్. సో సుమారుగా 74,000 రూపీస్ అమౌంట్ అనేది సెటిల్ అయింది. సో ఈరోజు అమౌంట్లోకి బ్యాంక్లో క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనము కాంట్రిబ్యూషన్స్లో వెళ్ళి క్లెయిమ్ యొక్క స్టేటస్ని అయితే చూసుకోవచ్చు. ఎందుకంటే మనకు మెయిన్ వెబ్సైట్లో క్లెయిమ్ స్టేటస్ అనేది ఫైనల్లీ అప్రూవ్ అని చూపిస్తే ఇక్కడ మనం వెళ్ళి ఎంత అమౌంట్ సెటిల్ అయింది అనేది చూసుకోవచ్చు. సో ఈ రెండింటిని మనం అడిషన్ చేసినట్లయితే టోటల్ అమౌంట్ అన్నది కనిపిస్తుంది. సో వీరికి 74,000 అమౌంట్ సెటిల్ అయింది, ఈరోజు బ్యాంకులో కూడా క్రియేట్ అయింది. సో మీలో ఎవరికైనా పిఎఫ్ విత్డ్రాల్ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయవచ్చు. ధన్యవాదాలు.